నమస్కారం చరిత్ర ప్రియులారా. ఈరోజు మనం కాలంలో ప్రయాణించి ప్రపంచంలోని అత్యంత ఆశ్చర్యకరమైన పెద్దగా తెలియని రహస్యాలను వెలికితీద్దాం. పాఠ్య పుస్తకాలు మర్చిపోయిన కథలు, పాతకాలపు పత్రాల చీకటి మూలల్లో దాగి ఉన్న నిజాలు, నాగరికతల భవిష్యత్తును మార్చిన సంఘటనలు, ఇలాంటి 10 అద్భుతమైన చారిత్రక రహస్యాలను నేను మీకు చెప్పబోతున్నాను. మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా? సుడాన్లో నైలు నది వెంబడి ఉన్న పురాతన కుష్ సామ్రాజ్యం ఈజిప్షియన్ ఫారోల కంటే వందల సంవత్సరాల ముందుగానే ఇనుమును కరిగించి అత్యాధునిక లోహశిల్ప నైపుణ్యాన్ని సాధించింది. వారి మెరాయిటిక్ లిపి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, కానీ అది వారి సంస్కృతి యొక్క సంక్లిష్టతను వెల్లడిస్తుంది. పెరూలోని ప్రసిద్ధ నజ్కా రేఖలు కేవలం ఖగోళ చిహ్నాలు మాత్రమే కాదు. ఇటీవలి పరిశోధనలు అవి పురాతన నీటిపారుదల వ్యవస్థతో భూగర్భ జలాలను మళ్లించడానికి నిర్మించిన పొకియోస్ అని పిలువబడే సుడిగాలి బావులతో ముడిపడి ఉన్నాయని సూచిస్తున్నాయి. ఇది వారికి అరుదైన ఎడారిలో జీవించడానికి సహాయపడింది. మధ్య ఆసియాలోని సోగ్డియన్ వ్యాపారులు మధ్యయుగ సిల్క్ రోడ్లో వెన్నెముక వంటివారు. వారు కేవలం వస్తువులనే కాకుండా భాషలు, మతాలు మరియు ఆలోచనలను చైనా నుండి యూరప్ వరకు మోసుకెళ్లారు. వారు లేకపోతే సిల్క్ రోడ్ ఎంతగానో అభివృద్ధి చెంది ఉండేది కాదు. పునరుజ్జీవన కాలం లో వెనిస్ రిపబ్లిక్ అద్భుతమైన గూఢచార నెట్వర్క్ను నిర్వహించింది. ఇది కేవలం సైనిక రహస్యాల కోసం కాదు, అంతర్జాతీయ వాణిజ్యం మరియు దౌత్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి కూడా. వారి దౌత్యవేత్తలు మరియు రహస్య ఏజెంట్లు ఐరోపా అంతటా విస్తరించి ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసేవారు. 16వ శతాబ్దంలో ఇథియోపియన్ సామ్రాజ్యం అద్భుతంగా శక్తివంతమైన ఒట్టోమన్ సామ్రాజ్యం నుండి వారి స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకుంది. పోర్చుగల్ సహాయంతో ఇథియోపియన్లు తమ భూభాగాన్ని విజయవంతంగా రక్షించుకున్నారు. ఇది ఆఫ్రికా చరిత్రలో ఒక మర్చిపోలేని విజయగాథ. ఓషియానియా లో లాపిటా ప్రజలు సుమారు 3000 సంవత్సరాల క్రితం ఆస్ట్రోనేషియన్ నావికులు. వారు విస్తారమైన పసిఫిక్ మహాసముద్రంలో వేల మైళ్ల దూరాలను ప్రయాణించి అనేక దీవులను కనుగొన్నారు. వారి నక్షత్రాల జ్ఞానంతరంగాలను చదివే సామర్థ్యం ఆధునిక నావికులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. కంబోడియాలోని ఖమెర్ సామ్రాజ్యం ముఖ్యంగా అంకోర్ వాట్ కాలంలో ప్రపంచంలోనే అత్యంత అధునాతన జల నిర్వహణ వ్యవస్థలలో ఒకదాన్ని అభివృద్ధి చేసింది. పెద్ద జలాశయాలు, కాలువలు మరియు కట్టల ద్వారా వర్షపు నీటిని నియంత్రించడం ద్వారా వారు సంవత్సరానికి 3 పంటలను పండించి 1 మిలియన్ మందికి పైగా జనాభాను పోషించారు. కల్పనలా అనిపించిన ఆ కోల్డ్ వార్ సమయం లో కెనడియన్ ఆర్కిటిక్లో ఇనుయిట్ ప్రజల సాంప్రదాయ జ్ఞానాన్ని అమెరికన్ మరియు కెనడియన్ సైన్యాలు ఉపయోగించుకున్నాయి. వారి మనుగడ నైపుణ్యాలు భూభాగంపై అవగాహన, అరుదైన నిఘా ఆపరేషన్లకు కీలకంగా మారాయి. మంగోల్ సామ్రాజ్యం దాని విస్తరణకు ప్రసిద్ధి చెందింది. పైజా అనే దౌత్య పాస్పోర్ట్ వ్యవస్థను కూడా కలిగి ఉంది. ఇది మంగోల్ పాలనలో ప్రయాణించే వ్యాపారులు, రాయబారులు మరియు మత పెద్దలకు సురక్షితమైన ప్రయాణమాతిథ్యం మరియు కొన్నిసార్లు పన్ను మినహాయింపులను కల్పించింది. ఇది ప్రపంచ వాణిజ్యాన్ని, సాంస్కృతిక మార్పిడిని వేగవంతం చేసింది. భారత ఉపఖండంలోని సింధులోయ నాగరికత, ముఖ్యంగా మొహెంజోదారో మరియు హరప్పా వంటి నగరాలు 400-500 సంవత్సరాల క్రితమే అద్భుతమైన పట్టణ ప్రణాళికను కలిగి ఉన్నాయి. వాటి అధునాతన మురుగునీటి పారుదల వ్యవస్థలు, గ్రిడ్ లాంటి వీధులు మరియు ప్రజాస్నానపు కొలనులు నేటికి ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈ రహస్యాలు మీకు ప్రపంచ చరిత్ర గురించి కొత్త దృక్పథాన్నిచ్చాయని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆశ్చర్యకరమైన రహస్యాల కోసం వేచి ఉండండి. ఏ చరిత్ర రహస్యం మిమ్మల్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచిందో వ్యాఖ్యలలో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం.